ఆగండి 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 ఎగ్ పికిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 3 గుడ్లను ఒక గిన్నెలో పగలగొట్టేసుకొని ఉప్పు కారం నూనె వేసేసుకొని బాగా కలుపుకోండి. కుక్కర్ గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆ మిశ్రమం ఉన్న గిన్నెని దాంట్లో పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఆ కుక్కర్కి మూత ఫిట్ చేసేయండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని ఇలా అంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఈ ప్లేట్లోకి తీసుకున్న మిశ్రమాన్ని కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న క్యూబ్స్ ఇలా ఉంటే వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో 3 పావుల నూనె వేసుకొని ఆ కట్ చేసిన క్యూబ్స్ని దాంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఉబ్బుతాయండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా తీసేయండి. కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి.